మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆ మహారాజుకు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సుఖ సంపదలు అన్నీ ఉన్నాయి. కానీ పాపం సంతానం లేదు. ఎన్నో భార్యాభర్తలు ఇద్దరు కూడా, రాజు భార్య ఆయన ఇద్దరు కూడా ఎన్నో వ్రతాలు, పూజలు, నోములు నోచుకున్నారు. కానీ పాపం ఎంతటి కూడా సంతానం అవడం లేదు. రాజు బాధపడుతున్నాడు. అయ్యో, నేను ఒక మహారాజును, నాకు వారసుడు లేకపోతే నా తదనంతరం రాజ్యాన్ని ఎవరు పరిపాలించాలి? నాకు ఏ విధంగా నా యొక్క రాజ్యాన్ని పరిపాలించాలంటే నాకు వారసుడు కావాలి కదా. అయ్యో భగవంతుడు, నాకేం కష్టం ఇదని చెప్పి బాధపడుతున్నట్టు వాడైనా. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ కాశీనగరంలోని బ్రాహ్మణుడు రాజుకు సంతానం కావాలంటే తప్పకుండా సత్యనారాయణ వ్రతం చేసుకోమని చెప్తే సంతానం కలుగుతుందని చెప్పేసి ఒక సుదినాన ఈ బ్రాహ్మణుడు చక్కగా ఆ యొక్క రాజభవనానికి చేరుకొని, మహారాజా మీరు కనుక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే తప్పకుండా మీకు సంతానం కలుగుతుందని చెప్పినటువంటి వాడైనాడు. వెంటనే ఆ రాజు ఏ పుట్టల ఏ పామున్నది అన్నట్టుగా నమ్మి తప్పకుండా వ్రతం చేసుకుంటా అని సంకల్పం చేసుకొని ఒక సుదినాన రాజు భార్యను వెంబడి పెట్టుకొని, రాజు మందీ మార్గలను వెంబడి పెట్టుకొని భద్రశిలా నది ఒడ్డుకు వెళ్ళి అంగరంగ వైభవంగా మంటపాలను వేసుకొని చక్కగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి 5 కథలు విని తీర్థ ప్రసాదం స్వీకరించి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి నాకు గనుక సంతానం కలిగినట్టయితే, కొడుకు పుట్టినట్టయితే మళ్ళీ ఇదే భద్రశిలా నది ఒడ్డున ఇక్కడే నీ మంటపం వేసుకొని మళ్ళీ నీ వ్రతం చేసుకుంటా అని చెప్పేసి మొక్కుకున్నాడు. స్వామిని వేడుకున్నట్టు వాడైనాడు. అప్పుడు సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం చేత ఆ యొక్క రాజు భార్య ఒక సుదినాన గర్భవతి అయి 9 మాసాలు మోసి చక్కటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ రాజు ఆనందమైనటువంటి ఆ సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహిత ఆనందంగా నవ్వుతూ చక్కగా నా సత్యనారాయణ స్వామి యొక్క మహిమ ఇంత గొప్పదా అని చెప్పి తెలుసుకొని వెంటనే తన మొక్కు తీర్చుకోవడానికి మళ్ళీ భార్యను కొడుకుని వెంబడబెట్టుకొని మళ్ళీ అదే భద్రశిలా నదికి వెళ్ళి అంగరంగ వైభవంగా మంటపం వేసుకొని మళ్ళీ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. ఆ వ్రతం చేసుకునే సమయాన ఆ భద్రశిలా నదిలో ఒక రత్నాల వ్యాపారి, వజ్రాల వ్యాపారి అటువైపు నుంచి ప్రయాణం చేస్తూ మహారాజు గారు ఇక్కడ ఏమో చేస్తున్నారు తెలుసుకుందామని చెప్పి పడవను పక్కన పెట్టుకొని, మహారాజా ఏమి పూజ ఇది, ఎందుకు చేస్తున్నారని చెప్పి అడిగినట్టు వాడైనాడు. అప్పుడు మహారాజు అంటున్నాడు కదా, ఇది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము, నాకు సంతానం లేకపోతే ఈ వ్రతం చేసుకుంటే సంతానం కలిగింది, అందుకే తిరిగి నా మొక్కు తెచ్చుకుంటున్నాను, మళ్ళీ వ్రతం చేసుకుంటున్నాను అని చెప్పినట్టు వాడైనాడు. అప్పుడు ఆ వ్యాపారికి కూడా సంతానం లేదు. ఈ వ్రత విధానం తెలుసుకుందామని చెప్పి అక్కడే ఉండి వ్రతమంతా పూర్తయిన తర్వాత తీర్థ ప్రసాదం స్వీకరించి ఇంటికి వెళ్ళి ఆ వ్యాపారి భార్య నుండి లీలావతి ప్రసాదం ఇచ్చి, ఈ విధంగా మహారాజు గారు సంతానం లేకపోతే వ్రతం చేసుకుంటే సంతానం కలిగింది, మనకు కూడా సంతానం లేదు కాబట్టి మనం కూడా స్వామిని వేడుకుందాము. ఎలా వేడుకుందాము? మొదట మనకు సంతానం కలిగినట్టయితే తర్వాత వ్రతం చేద్దామని చెప్పి సంకల్పం చేసుకుందాం. ఎందుకు అలా అడుగుతున్నాడు? అతడు వ్యాపారి, లాభం ఉంటే కానీ ముందుకు వెళ్ళాడు, పనిచేయడు. కాబట్టి మనకు సంతానం కలిగిన తర్వాత వ్రతం చేద్దామని చెప్పి సంకల్పం చేసుకుందామని చెప్పేసి ఆ వ్యాపారి లీలావతి ఇద్దరు కూడా ఒక సుదినాన, అయ్యా సత్యనారాయణ స్వామి తండ్రి, మాకు కనుక సంతానం కలిగినట్టయితే తర్వాత తప్పకుండా నీ వ్రతం చేస్తామని చెప్పి గట్టిగా సంకల్పం చేసుకున్నారు. స్వామి దయామయుడు, కరుణామయుడు, ఎవరు ఏ విధంగా అడిగినా వాళ్ళ కోరికలు చేస్తూ ఉంటాడు. వీళ్ళ మొరను కూడా ఆలకించి ఒక సుదినాన లీలావతి గర్భవతి అయి 9 మాసాలు మోసి చక్కటి ఆడపిల్లని జన్మనిచ్చింది. ఆ అమ్మాయి ఎలా ఉందంటే, పౌర్ణమి రోజు చంద్రుడు ఎంత చక్కగా ఉంటాడో, గుండ్రటి ముఖం కలిగి చక్కటి కన్నులు కలిగి అందమైనటువంటి ఆడపిల్ల పుట్టింది. ఆమెకు చంద్రకళ అనేటువంటి నామకరణం చేసినారు. ముద్దుగా కళావతి అని పిలుచుకుంటున్నారు. ఆ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం చేత వారికి మంచి సంతానం కలిగింది, అమ్మాయి పుట్టింది. అప్పుడు లీలావతి గుర్తు చేస్తుంది, అయ్యా మనం సత్యనారాయణ స్వామిని వేడుకున్నాం కదా, వ్రతం చేస్తామని, మరి మనకు సంతానం కలిగింది కదా, వ్రతం చేద్దామని చెప్పి గుర్తు చేస్తుంది. అప్పుడు ఆ మాట దాట వేయడానికి ఆ వ్యాపారి ఏమంటున్నాడంటే, ఇప్పుడే కానీ సంతానం కలిగింది మనకు, అమ్మాయి చిన్నగా ఉంది కదా, అమ్మాయి వివాహంలో తప్పకుండా సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దామని చెప్పేసి అప్పటి మట్టుకు మాట దాట వేయడానికి చెప్పి వ్యాపారానికై బయలుదేరి వెళ్ళిపోయినాడు. లీలావతి భయపడుతోంది. మనం ఎవరి పట్ల నిర్లక్ష్యం చేసినా దేవుని పట్ల నిర్లక్ష్యం చేయకూడదు. ఏదైనా మొక్కితే సమయానికి ఆ మొక్కు తీర్చుకుంటూ ఉండాలి. అప్పుడే కానీ మనకు దేవుడు ఎప్పుడూ అనుగ్రహిస్తూ ఉంటాడు మనం. కాబట్టి ఈ యొక్క వ్యాపారి మాత్రం సత్యనారాయణ స్వామి వ్రతం చేయకుండానే వ్యాపారానికై బయలుదేరి వెళ్ళిపోయినాడు. భగవంతుడు కూడా అనుకుంటున్నాడు, ఒరే నువ్వు అడగగానే నీకు సంతానాన్ని ఇచ్చాను, కానీ నా వ్రతాన్ని మాత్రం దాటవేస్తున్నావు. సరే అమ్మాయి వివాహంలో చేస్తానన్నావు కదా, అవకాశం ఇస్తానులే అనుకుంటున్నాడు. భగవంతుడు కూడా మనకు అవకాశం ఇస్తూ ఉంటాడు. కాబట్టి సర్లే చూద్దాంలే అనుకుంటున్నాడు. చక్కగా వ్యాపారి వ్యాపారంకై వెళ్ళిపోయినాడు. ఇలా కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. చక్కగా కళావతి చక్కగా విద్యాభ్యాసాలు అభ్యసించి యుక్త వయసుకు పెళ్లిడుకు రాని వచ్చింది. ఆ కాలంలో అష్టావర్షాత్ భవేత్ కన్య అంటారు. ఆడపిల్లలకి 8 ఏళ్ళు రాని వచ్చినాయి. ఒక దూతం పంపించుకొని చక్కటి వరుణ్ తీసుకురమ్మని పంపించినారు. ఆ దూత వీళ్ళు అందమైనటువంటి అబ్బాయిని తీసుకొని వచ్చి అంగరంగ వైభవంగా కళావతికి వివాహం కూడా పూర్తయిపోయింది. చక్కగా అల్లుడు ఇంటికి వచ్చినాడు. మళ్ళీ లీలావతి గుర్తు చేస్తుంది, అయ్యా మనకు సంతానం కలిగే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తా అని సంకల్పం చేసుకున్నారు.
అయితే మీరు అమ్మాయి వివాహం తప్పకుండా చేస్తాను మాట ఇచ్చినారు. ఇప్పుడు అమ్మాయి వివాహం కూడా పూర్తయింది కదా, మరి ఇప్పుడైనా వ్రతం చేసుకుందామని చెప్పి మళ్ళీ గుర్తు చేస్తుంది. ఓసీ పిచ్చిదానా, ఇప్పుడే కదా అల్లుడింటికి వచ్చినాడు, అల్లుడికి వ్యాపారం ఎలా చేయాలి, డబ్బులు ఎలా సంపాదించాలి, ఇవన్నీ చేయకూడదా అల్లుడు, ఇవన్నీ నేర్పించాలి కదా నేను, ఇవన్నీ నేర్పించుకొని తీసుకోవాల్సిన వ్రతం దేవుందులే తొందర చేసుకోవచ్చులే తర్వాత అని చెప్పేసి మళ్ళీ మాట దాటవేసి వ్రతం చేయకుండానే పడవ నిండా రత్నాల ముట్టలు వజ్రాల ముట్టలు అన్నీ పెట్టుకొని అల్లుని వెంబడి పెట్టుకొని వ్యాపారంకై బయలుదేరి వెళ్ళిపోయినాడు. లీలావతి భయపడుతుంది, ఈయననేమో దేవుని పట్ల ఇంత నిర్లక్ష్యం చేస్తున్నాడు, ఏ కష్టాలు వస్తాయేమో అన్నట్టుగానే భగవంతుడికి కూడా కోపం రానే వచ్చింది. ఒరే మూర్ఖుడా, నీ గడగ్గానే నీ కోరిక తెచ్చాను, సంతానాన్ని ఇచ్చాను, కానీ నా వ్రతాన్ని మాత్రం నువ్వు దాటవేస్తున్నావు, తప్పకుండా శిక్షించాల్సిందే అనుకున్నాడు భగవంతుడు. ఇద్దరు మామాలు ఇద్దరు కూడా ప్రయాణం చేస్తూ ముందుకు సాగుతూ చంద్రకేతు మహారాజు రాజ్యం రాగానే రాత్రి అయిపోయింది, చీకటి అయిపోయింది, ఇది ప్రయాణానికి తగిన సమయం కాదని చెప్పేసి ఇద్దరు కూడా ఒక విడిదిని తీసుకొని ఆ విడిదింట్లో ఈ వస్తువులను కూడా పెట్టుకొని ఇద్దరు కూడా భోజనం చేసి ఆ రాత్రికి నిద్రిస్తున్నారు. అక్కడ భగవంతుడు అనుకున్నాడు, వీళ్ళని శిక్షించాలంటే ఇదే తగిన సమయం అని చెప్పేసి చంద్రకేతు మహారాజు ధనాగారంలో ఇద్దరు మాయా దొంగలు సృష్టించి ఈ చంద్రకేతు మహారాజు ధనాగారంలో ఉన్నటువంటి రత్నాల ముఠలు వజ్రాల ముఠలు దొంగిలించి ఎక్కడైతే ఈ మామాలు నిద్రిస్తున్నారో చక్కగా వాళ్ళ దగ్గర తీసుకుపోయి ఆ ఇంట్లో వాళ్ళ పడుకున్నటువంటి తల దగ్గర విడిచిపెట్టి ఆ మూటల్ని దొంగలిద్దరు కూడా అదృశ్యమై వెళ్ళిపోయినారు. భటులకు తెలిసిపోయింది రాజ్యంలో దొంగలు పడ్డారని. దొంగల కోసం వెతుక్కుంటూ వస్తున్నారు, ఇల్లు గాలిస్తూ వస్తున్నారు. ఎక్కడైతే ఆ విడిది ఇంట్లోకి ప్రవేశించగానే మామాలు పడుకున్న తల దగ్గర రాజ్యంలోని ధనాగారంలో మూటలు ఈ మూటలు ఒకటే గుర్తించి వీళ్ళే దొంగలను భ్రమించి వాళ్ళని చేతులు వెనుకకు విడిచిపెట్టి కట్టి మహారాజు దగ్గర తీసుకుపోతూ ఉన్నారు. అయ్యో మేము దొంగలం కాదు, వ్యాపారం చేసుకునే వర్తకులము, మమ్మల్ని విడిచిపెట్టని చెప్పి ఎంత ప్రాధేయపడ్డా ఏమాత్రం కూడా భటులు క్షమించలేదు. మహారాజు చంద్రకేతు మహారాజు దగ్గర తీసుకుపోయినారు. చంద్రకేతు మహారాజు కూడా ఎలాంటి విచారణ చేయకుండా వీరికి కఠిన కారాగార శిక్ష విధించమని ఆజ్ఞాపించినాడు. మామాలు దిండిని తీసుకుపోయి చేసాల్లో బంధించినాడు. ఎత్తి కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు, అయ్యో అల్లుడు, మన రత్నాలు మన వజ్రాలన్నీ ఏమైపోతున్నాయో బయట అంటున్నాడు, కానీ ఇదంతా ఎందుకు జరుగుతుందని ఆలోచిస్తలేడు. ఆ విధంగా వాళ్ళిద్దరిని కూడా చెరసాల్లో బంధించినారు. నానా కష్టాల పాలైపోయినారు. ఇక్కడ లీలావతి కళావతి ఇల్లు ఉన్నట్టుండి అగ్నికి గుడిదైపోయింది, ఇల్లంతా కాలిపోయింది. ఒక గుడిసె వేసుకొని జీవించే పరిస్థితి వచ్చింది. కళావతి ఇంటింటికి వెళ్ళి తెస్తే తినేటువంటి పరిస్థితి వచ్చింది. లీలావతి రోగగ్రస్తురాలు అయిపోయింది. నానా కష్టాల దారిద్ర బాధ అనుభవిస్తున్నారు. భర్తలు దూరమై ఇద్దరు ఆడవాళ్ళు ఎంతో బాధపడుతున్నటువంటి వారైనారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. ఒకరోజు ఉదయాన్నే ఇంటి నుంచి వెళ్ళిన కళావతి సాయంకాలానికి కూడా ఇంటికి తిరిగి రాలేదు. అయ్యో ఆడపిల్ల ఎటుపోయిందో ఏమని చెప్పి లీలావతి భయపడుతుంది, కంగారు పడుతుంది. కళావతి చక్కగా ఒక సాయంకాలానికి ఒక బ్రాహ్మణ ఇంట్లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంటే వ్రతమయ్యే వరకు కూడా ఉండి తీర్థ ప్రసాదాలు స్వీకరించి సాష్టాంగ నమస్కారం చేసి చక్కగా కొంత ప్రసాదం తీసుకొని తల్లి దగ్గరికి వచ్చింది. అమ్మ ఇంతసేపు అయింది, ఎక్కడికి పోయినావమ్మా అంటే ఒక బ్రాహ్మణ ఇంట్లో వ్రతం జరుగుతుంటే తీర్థ ప్రసాదం తీసుకొని వచ్చిన అమ్మ అని చెప్పింది. అప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం అనగానే లీలావతి బోర్ని ఏడవడం మొదలుపెట్టింది. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా, ఏమైంది అంటే మీ నాన్నగారు చేసిన అతిపెద్ద పొరపాటు వల్లనే ఈ రోజు మన భర్తలు ఎక్కడున్నారో తెలియదు, నానా కష్టాల పాలైపోయినాము, నానా దారిద్ర బాధలు అనుభవిస్తున్నాము, మీ నాన్నగారు చేసినటువంటి తప్పిదం వల్లని ఈ రోజు మనకి గతి పెట్టిందని చెప్పి ఏడుస్తున్నటువంటిదైంది. అప్పుడు కళావతి ఆ తల్లిని ఓదార్చి నువ్వేం బాధపడకమ్మా, తప్పకుండా ఆ సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం మనపై ఉంటుందని చెప్పి ఆ తెచ్చిన ప్రసాదాన్ని నివేదనగా పెట్టి సత్యనారాయణ స్వామి యొక్క ప్రతిమను పెట్టుకొని ఇద్దరు కూడా సంకల్పం చేసుకుని, అయ్యా సత్యనారాయణ స్వామి తండ్రి, మా నాన్నగారు చేసినటువంటి మా భర్త చేసినటువంటి పొరపాటు క్షమించి మా భర్తలు ఎక్కడున్నా వారిని క్షేమంగా మా దగ్గరికి వచ్చినట్టుగా అనుగ్రహించమని చెప్పి సంకల్పం చేసుకుని ఇద్దరు కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి 5 కథలు విని తీర్థ ప్రసాదం స్వీకరించి సాష్టాంగ నమస్కారం చేసినటువంటి వారైనారు. అప్పుడు సత్యనారాయణ స్వామి ఈ యొక్క లీలావతి కళావతి యొక్క మొరను ఆలకించి చంద్రకేతు మహారాజు కళలోకి వెళ్ళి, ఓయి మహారాజా, నువ్వు బంధించిన వాళ్ళిద్దరు కూడా దొంగలు కాదు, వాళ్ళు వ్యాపారం చేసుకునే వర్తకులు, వాళ్ళని క్షమించి విడిచిపెట్టి తగిన సత్కారం చేసి వారిని ఆ రాజ్యం నుంచి పంపించివి అని చెప్పి సాక్షాత్తు భగవంతుడే ఆజ్ఞాపించినాడు. వెంటనే చంద్రకేతు మహారాజు ఉలిక్కిపడి లేచి చక్కగా భటులను పిలిపించి వాళ్ళిద్దరినీ కూడా బంధ విముక్తం చేసి తగిన సత్కారం చేసి నూతన వస్త్రాలు ఇచ్చి వారి వస్తువులు వారికి ఇచ్చి పంపించి వేసినాడు. అప్పుడు ఆ యొక్క వ్యాపారం అంటున్నాడు కదా, అల్లుడు ఇదంతా మన గొప్పదనమే, మన మహారాజు గుర్తించి పంపించి వేస్తున్నాడు అనుకుంటున్నాడు, కానీ దీని వెనుక ఇంత సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం ఉందని చెప్పేసి ఆ మూర్ఖుడు ఇంకా గుర్తించడం లేదు. పలానుడిగా వ్యాపారం చేసుకుంటూ పోదామని చెప్పేసి ఆ రాజ్యం నుంచి బయలుదేరినారు. జై బోలో సత్యనారాయణ స్వామికి జై. అధ్యాయ సమాప్తః. సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవతా ప్రీత్యర్థం మహానైవేద్యం సమర్పయామి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మాపో జ్యోతిషోమృతం బ్రహ్మ భూర్భువస్వరోం. కళ్ళు మూసుకొని
స్వామి వైపు 2 చేతులు పెట్టి ఆరగించమని చెప్పండి. ఓం 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 ప్రాణాయ స్వాహ, ఓం ధ్యానాయ స్వాహ. శ్రీ జయ లక్ష్మీ రమణ సత్యనారాయణ స్వామి, సత్యనారాయణ స్వామి జనపాతక హరణ. जड़ित सिंहासन अद्भुत छवि राजे, स्वामी अद्भुत छवि राजे। नारद करत निरांजन, नारद करत निरांजन घंटा ध्वनि बाजे। ओम जय लक्ष्मी रमणा प्रगट भये कलि कारण द्विज को दर्श दियो, स्वामी द्विज को दर्श दियो। बूढ़ो ब्राह्मण बन कर, बूढ़ो ब्राह्मण बन कर कंचन महल कियो। ओम जय लक्ष्मी रमणा। సత్యదేవుని కొలబండి చతుర్వేదమయ దేవదేవుని వ్రతమును సలిపిరి భక్తులు. అన్నవరములో 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 కార్తీక పున్నమి నాడు సత్యదేవుని కొలబండి చతుర్వేదమయ దేవదేవుని వ్రతమును సలిపిరి భక్తులు. అన్నవరములో అన్నవరములో రంగవల్లితో 4 వర్ణముల జనులంతా పూజా గృహమును పుడమిని చేసి నృత్య గీతములు సరపాలి. 5 వర్ణముల రంగవల్లితో 4 వర్ణముల జనులంతా పూజా గృహమును పుడమిని చేసి నృత్య గీతములు జరపాలి. రత్నహారతులు గైకొని రండి రత్నగిరులపై స్వామికి. అన్నవరములో కార్తీక పున్నమి నాడు సత్యదేవుని కొలబండి చతుర్వేదమయ దేవదేవుని వ్రతమును సలిపిరి భక్తులు.